పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు? మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు. గురుదక్షిణగా గురువుని కోరికపై పౌష్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు. చక్కని భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది. దానితో మండిపడి పౌష్య మహారాజును గుడ్డివాడిని కమ్మని శాపమిస్తాడు. ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర్ర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే, పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపమిస్తాడు. తరువాత ఇద్దరూ చింతిస్తారు. అది వేరే కాదా? కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది. మంచి పనైనా తరచి తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం వస్తుంది.